వాళ్ళు ఎస్ఐ గారు పదే పదే చెప్తున్నారు, మేము ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేస్తాం, మేము దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. మినిమం ఫోర్స్తో వాళ్ళను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గొడవలు జరిగితే మీ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి దయచేసి మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా ఎవరు అమాయకమైన ప్రజలు ఉంటారు, దయచేసి వినండి. ఎవరైనా మీరు రిప్రజెంటేషన్ తీసుకుని ఒక ఇద్దరు ముగ్గురాన్ని మేము తీసుకెళ్లి మాట్లాడిస్తాము. సంబంధిత డిఆర్ఓ గారు ఉన్నారు, ఆర్టీఓ గారు ఉన్నారు, మేము మాట్లాడిస్తాం కలెక్టర్ ఆఫీస్ స్టాఫ్తో. దయచేసి మిగతా అంతా డిస్పర్స్ కావాలా. డిస్పర్స్ అయిపోయి ఇద్దరు ముగ్గురాన్ని తీసుకుని వెళ్ళి మాట్లాడతాము. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. సో లాఠీ సో వాటర్ ఫోర్స్ ఉపయోగించబడింది. ఫోర్స్గా వాటర్ ఫోర్స్ ఉపయోగిస్తున్నారు. సో వాటర్ ఫోర్స్ వెళ్తే కొంత ఫోర్స్ వెనక్కి వెళ్తూ ఉండండి. అయినా కూడా అల్లరి మూకలు రాళ్ళు సీసాలతో Ready, gas falling. Ready, slowly come back. సో అక్కడ ఉన్న ఎస్ఐ గారు ప్రాధాయపడుతున్నారు, చెప్తున్నారు. అంతలోనే హెడ్ క్వార్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదనపు ఫోర్సును బట్ దాన్ని మరి వాళ్ళు మూకలు పోలీస్ పైకి వెళ్ళగలుగుతున్నారు. మళ్ళీ ముందుకు వస్తున్నారు. మరొక శక్తులు మళ్ళీ వారిని అడ్డగించి లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది. వారు మోకాళ్ళు భాగంలో పెడుతున్నారు, వెస్ట్ కింది భాగంలో. పారిపోతున్నారు. ఇద్దరు ఇంజూర్ అయినారు, ఒకతను సీవియర్ ఇంజూర్ అయినాడు. అప్పుడు అల్లరి మూకలు కాల్పులకు భయపడి పారిపోవడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ మరియు స్ట్రెచర్ ఆ యొక్క ఇంజూర్డ్ పర్సన్ తీసుకొని రావడానికి గార్డుతో వెళ్ళడం జరిగింది. మొత్తం మన జిల్లా మీద 135 అటువంటి సమస్యాత్మక ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మీరు చూసినట్లయితే పెద్ద నంబరే. సో ప్రతి చోట కూడా మనం పికెట్ పెట్టుకుంటాము.
అయితే ఆ పికెట్ ఇటువంటి సిచ్యువేషన్ ఏదైతే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్న ఒక చిన్న మాట రావచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏదైతే డ్రిల్ చేస్తామో ఇలాంటి టీమ్స్ మాప్ కంట్రోల్ టీమ్స్ దాదాపు ఒక 3 టీమ్స్ పెట్టుకుంటున్నాం. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, తర్వాత పోతే కొంచెం మాకు 3 టియర్స్లో చేసాం. కౌంటింగ్ సెంటరు, తర్వాత ఇన్నర్ కార్డను, తర్వాత అవుటర్ కార్డన్. ఇన్నర్ కార్డన్ వచ్చి మనకు అరౌండ్ ఒక 500 మీటర్స్ టు 600 మీటర్స్ కవర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 2-3 కిలోమీటర్ల బయట అవుటర్ కార్డన్ ప్లేసెస్ పెడుతున్నాం. ఇవేంటంటే ప్రధానంగా మనకు ఏదైతే సమస్యాత్మకమైన కాన్స్టిట్యున్సీస్ నుంచి మన తిరుపతిలోకి వచ్చే రూట్స్ అక్కడ పొజిషన్ చేసుకొని ఉంటాం. సో కాబట్టి ఒకవేళ అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమీడియట్గా మనం ఫోర్స్ని మొబిలైజ్ చేసి అక్కడ తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తాము. ఈ డ్రిల్ అంతా కూడా మీరు అన్నట్టు అంటే మనము దానికి ప్రిపేర్ అయి ఉంటాము, కానీ మనము అనుకోని సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. అయితే మన ముందున్న ఛాలెంజ్ ఏమంటే బేసికల్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎంత మినిమం టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేయగలం అనే దాని మీదే మన ఇది ఉంటుంది. సో దానికి సంబంధించే మా బందోబస్తు స్కీమ్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్కడున్నా కానీ తక్కువ టైంలో మ్యాక్సిమం ఫోర్స్ని మొబిలైజ్ చేసి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి హ్యాండిల్ చేసే విధంగా చేస్తాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనకు ఒక ఇష్యూ కొంచెం పెద్దది కావడానికి ఒక టైం ఉంటుంది, 1 గంట 2 గంటల టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే ఇది ఉంటుంది, వాళ్ళు మా పోలీస్తో మాట్లాడుతూ ఉంటారు. అదైన తర్వాత ఇంకా అది కంట్రోల్ కానప్పుడు మా పోలీస్ తక్కువ ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ఫీల్ అయినప్పుడు కొంత సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం కానీ ఫోర్స్ మొబిలైజ్ చేయగలిగితే ఏ సిచ్యువేషన్ అయినా చాలా వరకు హ్యాండిల్ చేయగలం. సో దానికోసం ఈ ప్రిపేర్నెస్. అంటే ఫోర్స్ మొత్తం మనకు బందోబస్తు సంబంధించి దాదాపు 1500 మంది దాకా అవసరం అవుతారండి మన జిల్లాలో కానీ కౌంటింగ్ హాల్కి సంబంధించి. సో మన డిస్ట్రిక్ట్లో ఫోర్స్ ఉంది, తర్వాత ఒక 2 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఏపీఎస్పీ ప్లెటూన్స్ వస్తాయి. సో వీటన్నిటితోటి మనము మన బందోబస్తు ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలమని చెప్పి భావిస్తున్నాం. మనకు సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వచ్చింది. మన ప్రస్తుతానికి ఆ కంపెనీలు వచ్చాయి కాబట్టి ఆ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకుంటాం. చేస్తున్నాం దాన్ని, అంటే దాని మీద వీడియో ఫుటేజెస్ వెరిఫై చేస్తున్నాం, దాంట్లో కొంతమంది వ్యక్తులను ఐడెంటిఫై చేస్తున్నాం. సో అది జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పలేను. దాని మీద వేరేగా సంబంధం లేని వారిని యాడ్ చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. దానికి సంబంధించి చెప్తున్నాం కదా, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. మనం కూడా అల్టిమేట్గా చెప్పాను కదా, వీడియో ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి అక్కడ ఉన్న మిగతా వాళ్ళని విచారించి అన్నీ చేసేటప్పటికీ ఒకవేళ వాళ్ళు దాంట్లో పాల్గొనలేదంటే దానికి తగ్గట్టే ఉంటుంది. పాల్గొన్నారంటే దానికి ఖచ్చితంగా శిక్షకి అర్హులవుతారు. సో ఫైరింగ్లో గాయపడిన వ్యక్తి కూడా ఎక్కడున్నారో కూడా ఎక్కడున్నాడంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పి అట్లా అక్కడ కస్టడీలో ఉన్నారు సార్. అంటే మన అదుపులో ఉన్నారా ఎలా? మన అదుపులో లేరండి. అసలు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. ఇప్పటివరకు అతని తాలూకా దాని గురించి ఎలాంటి ఇది లేదు. ఇన్సిడెంట్లో ఉన్నాడు, గాయపడ్డాడు. అతను సపరేట్ మన పోలీసు టీములతోనే చికిత్స పొందుతున్నాం, ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం. అతను ఎంతవరకు ఎఫ్ఐఆర్లు ఛాన్స్ వాళ్ళు రావాలి, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను, దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఓకే సార్, పోలీసు పైన దాడి జరిగాయి సార్. ఇది మహిళా అది ఎంఆర్పల్లి పైన దాడి జరిగింది. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారో లేదో తెలియదు సార్. దాని మీద ఉందండి, ఆల్రెడీ కేసులో మనం విచారించాము. దాని మీద పర్సన్ కూడా ఐడెంటిఫై చేస్తాం, అతని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. దాని మీద చెప్తాం కదా, అన్ని కేసెస్ కూడా పురోగతిలో ఉన్నాయి, వెంటనే అయ్యేది కాదు. ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. వచ్చేదాన్ని బట్టి ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వచ్చేదాన్ని బట్టి ప్రోగ్రెస్ ఉంటుంది. అట్లా కేసులు అంటే దాని మీద ఏమైతే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఇది చేస్తాం ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. దాని మీద తీసుకోవాల్సినటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకుంటాం. వాళ్ళు బైండ్ ఓవర్ చేయటమా, లేకపోతే వాళ్ళని